పెండ్లి జీవితాంతం గుర్తుండిపోయే తీయని వేడుక. ఆ సంబరానికి సంబంధించిన జ్ఞాపకాలు భద్రంగా ఉండేలా చేసేదే ఫోటోషూట్. అయితే ఈ మధ్య ఫోటోషూట్ల ట్రెండ్ మారింది. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్, కపుల్ షూట్ తప్పనిసరి అయిపోయాయి. సినిమాను తలపించే లైటింగ్, ఎఫెక్ట్స్, సెట్టింగులతో ఫోటోషూట్లు నిర్వహిస్తున్నారు. వీటి కోసం ప్రత్యేకమైన స్పాట్లు కూడా ఉన్నాయి. పెండ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన అధ్యాయం. ఆ రోజును ఎంత గొప్పగా నిర్వహిస్తారో ఆ జ్ఞాపకాలను కూడా అంతే అందంగా దాచుకోవాలని ప్రతి జంట కోరుకుంటుంది. అందుకే ఇప్పుడు పెళ్లిళ్లలో ఫోటోగ్రఫీకి, ఫోటోషూట్లకు ప్రాధాన్యం పెరిగింది. ఒకప్పుడు పెళ్లి రోజున మాత్రమే ఫోటోలు తీసుకునేవారు, కానీ ఇప్పుడు కాలం మారింది. పెళ్లి అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ తప్పనిసరి అయిపోయింది. పెళ్లికి ముందు జంటలు ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుని ఫోటోషూట్లు చేస్తున్నారు. తమ ప్రేమ కథను, భావోద్వేగాలను ఫోటోల రూపంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా స్టైల్లో కాన్సెప్టులు, కథలు తీసుకొని షూట్ చేయిస్తున్నారు. May 1st మా మ్యారేజ్ ఉంది. సో ప్రీ వెడ్డింగ్ షూటింగ్ గురించి మేము సెర్చ్ చేస్తుంటే చాలా వెబ్సైట్స్లో, ఇన్స్టాగ్రామ్లో ఈ పేజ్ దొరికింది. సో ఈ స్పాట్ చాలా బాగుంది. చాలా మెమరీస్ ఉన్నాయి ఇక్కడ, బాగా సెట్టింగ్స్ బాగున్నాయి. సో మేము అందులో ఇన్స్టాగ్రామ్లో చూసి ఇందులో బుక్ చేసుకున్నాం. ఒక వీడియో, ఒక స్పాట్ తీసుకుంటే అది ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుంటుంది కదా. సో అందుకని చెప్పి మేము ప్రీ వెడ్డింగ్ షూట్ ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం. Like we search for the pre-wedding shoots, so ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో ఈ పేజ్ దొరికింది. అండ్ వై వీ సెలెక్టెడ్ దిస్ ప్లేస్ ఇస్ లైక్ వీ చాలా చూసాం, ఇందులో చాలా వెరైటీస్ ఆఫ్ సెట్స్ అండ్ ఎవ్రీథింగ్స్ ఉన్నాయి. సో దానివల్ల కోసమే వీ సెలెక్టెడ్ దిస్ వన్. అండ్ వై వీ హ్యావ్ సెలెక్టెడ్ దిస్ లైక్ మ్యారేజ్లో చాలా like we'll be busy with the other rituals and everything, so we wanted to create a memories and everything. That's the reason danikana before pre-wedding shoots lo we wanted to create a memory and everything. So that's the reason we selected this area. And ikkada unna manaku facilities and everything is very much good, and the themes park and everything is very much attractive and everything. So we'll be creating and lots of memories over here. So na suggestion aithe ikkada vachi we can take anyone on the photos and everything on that part. ఫోటోషూట్లలో లైటింగ్, కెమెరా, బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ అన్నీ సినిమా స్థాయిలో ఉంటున్నాయి. డ్రోన్స్, స్లో మోషన్ షాట్స్, సినిమాటిక్ ఎఫెక్ట్స్ వాడుతూ ఫోటోషూట్లను చిన్న సినిమాలా మార్చేస్తున్నారు. ఫోటోలతో పాటు వీడియోలకు ప్రాధాన్యత పెరిగింది. ఈ షూట్స్ కోసం ప్రత్యేకమైన స్పాట్ల కోసం వెతుకుతున్నారు. హైదరాబాద్లో కూడా ఫోటోషూట్ లొకేషన్లకు డిమాండ్ పెరిగింది. ఇక్కడ మేము పొలం కొందామని ఇక్కడ సెర్చ్ చేస్తుంటే ఇక్కడ స్టూడియో చూసాము. ఆ స్టూడియో చూసి మేము కూడా పెడితే ప్లానింగ్ బాగుంటుందని చెప్పి ఇక్కడ మేము పెట్టడం జరిగింది. మేము మా బ్రదర్స్ కలిసి పెట్టాము ఇక్కడ స్టూడియో. ఒక 8 years అయితే పెట్టి స్టూడియో పర్లేదండి, బాగుంది, బిజినెస్ అయితే బాగుంది. మంత్ ఒక 50 నుంచి 60 మధ్యలో బుకింగ్స్ అవుతాయి. సీజన్లో అయితే మినిమం 90-100 వరకు కూడా పోతుంది. ప్రీ వెడ్డింగ్ కానీ, మెటర్నిటీ షూట్ కానీ, బేబీ షూట్ కానీ, ఫ్యామిలీ షూట్స్ కానీ, ఇంకా ఇప్పుడు కొత్తగా మేము స్విమ్మింగ్ పూల్, రెయిన్ డ్యాన్స్ కొత్తగా స్టార్ట్ చేసాము. ఇంకోటి లాన్ కూడా తయారు చేసాము. ఇక్కడ మ్యారేజెస్ కానీ, గెట్ టుగెదర్ పార్టీస్ కానీ, మళ్ళీ బోర్డు మీటింగ్స్ కానీ ఏవైనా ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ ప్యాలెస్ స్టైల్ సెట్స్, గార్డెన్స్, నేచర్ లొకేషన్లు, వింటేజ్ హౌస్ సెటప్స్, ఫిల్మ్ స్టూడియో బ్యాక్డ్రాప్స్ వంటి ప్రదేశాలు ఫోటోషూట్లకు రిచ్ లుక్ ఇస్తున్నాయి. ఈ ఫోటోషూట్లకు భారీగానే ఖర్చు అవుతోందన్నారు నిర్వాహకులు. కాన్సెప్ట్, లొకేషన్, టీమ్, ఎక్విప్మెంట్ ఆధారంగా వేల నుంచి లక్షల రూపాయలు ఖర్చు అవుతోందని తెలిపారు. ఒక షూట్ అయిపోయింది, చూసిన వాటికి బాగుంది. కెమెరామ్యాన్స్ కూడా చాలా బాగుంది, వాళ్ళ సజెషన్స్ ఇయటం కానీ అంతా బాగుంది. సోషల్ మీడియాలో చూసి అన్ని ఇప్పుడు ప్రజెంట్ ఇది చాలా ట్రెండ్ నడుస్తుంది కదా ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది. సో దానివల్ల పెట్టుకున్న మెమరీస్ కోసం అని చెప్పి చేసినాం అనమాట. ప్రీ వెడ్డింగ్ షూట్లతో మొదలై పెళ్లి రోజుని మరింత స్పెషల్ గా మార్చే ఈ ట్రెండ్ భవిష్యత్తులో మరింత క్రియేటివ్ గా మారే అవకాశాలు ఉంటాయంటున్నారు ఎక్స్పర్ట్స్.